ప్రార్థన చేసుకుని రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మోషే బాబు మరి ప్రార్థనతో ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషే బాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు ప్రేమగల మగడిని కృపగల దేవాన్ని ప్రేమనామానికి ఎవరైతే ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి ఇటుకన్నా ఉదయం నుంచి సాయంత్రకాల సమయంలో తండ్రి మీరు ఎక్కడికన్నా కాచి కాపాడు తండ్రి. సాయంత్రకాల సమయంలో తండ్రి మీ లేఖనాలు చదువుకొని మంచి భాగ్యం ఇచ్చింది మీకు ఎంతమంది తండ్రి. ఇటుగా తండ్రి ఇంకొంటి తండ్రి మీ బైబిల్ గ్రంథంలో నుంచి తండ్రి ఇంకొంటి తండ్రి ఏషియా గ్రంథము 8వ అధ్యాయం చదువుతుండగా దాన్ని సారాంశాన్ని మేము విని విడిచిపెట్టే కానీ మరో 30 గంటలు 60 గంటలు 100 గంటలు ఫైన్ జరుగుతుంది తండ్రి. ఇటుగా తండ్రి ఇంకొంటి వాక్యం గురించి ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. వినబడే వాక్యం ఇంకొంటి తండ్రి వింటున్నా మాకు చెప్పబోతున్న మీ దశలకు సమృద్ధ్యమైన తెలివి జ్ఞానాన్ని నేను తండ్రి. ఇటుగా తండ్రి ఇంకొంటి తండ్రి వినబడే వాక్యం మరో 30 గంటలు 60 గంటలు 100 గంటలు ఫైన్ జరుగుతుంది తండ్రి. ఇటుగా తండ్రి ఇంకా ఇటుగా తండ్రి ఇంకా జనాలు రగులుతున్నాను బుద్ధి పడుతుంది. ప్రార్థన శాశ్వతకి రోటరీగా వాక్య చదువుకుని తినవాగుతండి. ఆది నుంచి అంతా కృపణలాచి రోటరీగా తండ్రి వాక్య చదువుతాను మీరే సత్యం సామాజిక ఈ రోటరీగా తండ్రి ఈ సాయంత్రం స్వామి ఈ లేఖన చదువుకుని బాగా నిచ్చి కానీ రోటరీగా తండ్రి ఈ తాగలేదు ముగించుకుని సండే టు సండే 5 రోజు తండ్రి ఈ అమ్మాయి మధుగులాచి ఈ అమ్మాయి మధుగులాచి ఏంటంటే అనురూరు అంతమని ఏసుకిస్తున్నాం పర్వతంలో ప్రార్థన చేసుకుందాం. చివరిగా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మరొక పర్యాయం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థన ద్వారా మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులను మీరు మాకు అనుగ్రహించినందుకే నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి మరి యొక్క సమయంలో ఏషియా గ్రంథము 8వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలని చదవడానికి నేర్చుకొనడానికి తెలుసుకొనడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సహాయంగా దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా ఈ రాత్రి కాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి తండ్రి. అలాగే ప్రభా మరి యొక్క రాత్రికాల సమయంలో మా యొక్క స్థానిక క్రీస్తు ప్రభు సంఘాలని జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని సంఘ బిడ్డలను మీరు ప్రేమించి దీవించి ఆశీర్వదించి నాని రాత్రికాల సమయంలో నాయన ఏకంగా కూడుకోవడానికి ఈ సండే టు సండే బహిరంగ సభల్లో 6వ దినంలోనికి మమ్మల్ని నడిపించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి రాత్రికాల సమయంలో జరగబోతున్నటువంటి ఆ యొక్క బహిరంగ సభ తండ్రి మీ నామ మహిమార్థమే జరిగించండి. నడిపిస్తున్న దైవ సేవకులను ప్రోత్సహిస్తున్నటువంటి నాయన స్థానిక సంఘ పెద్దలను సంఘం అంతటిని మీ దయగల చేతులకు అప్పగించుకొని చున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ నాయన భయముతో భక్తితో మిమ్మల్ని సేవించి మిమ్మల్ని మహింపరిచి వారి జీవితాల్లో మేలులను దీవెనలను ఆశీర్వాదంగా పొందుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో జరుగుతున్న ఈ యొక్క పరిచర్య ద్వారా మీ చిత్తాన్ని మేము పరిపూర్ణంగా సంపూర్ణంగా గ్రహించుకొనగలటకు తెలుసుకొనగలటకు మీ శక్తిని మీ సామర్థ్యాన్ని ఆత్మ సహాయంతో మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో ఏషియా గ్రంథము 8వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకుని మహేర్ షలాల్ హస్బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఉరియాను బెకరియా కుమారుడైన జకరియాను సాక్షులుగా పెట్టిదినని నాతో చెప్పగా నేను ప్రవక్తిని యొద్దకు పోతిని. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యెహోవా అతనికి మహేర్ షలాల్
మహేశ్వరన్ హస్బజ్జను అస్బసను పేరు పెట్టెను. పేరు పెట్టెను. ఈ బాలుడు ఈ బాలుడు నాయనా నాయనా అమ్మా అమ్మా అని పిలవనేరక అని పిలవనేరక అషూరు రాజు అశూరాజు అతని వారును అతని వారును దమస్కు యొక్క దమస్కు యొక్క ఐశ్వర్యమును ఐశ్వర్యమును సోమ్రోను దోపుడు సొమ్మును సోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకును పోవుదురనెను. ఎత్తుకుని పోదురను. రెండో సందర్భాన్ని చదువుకుందాం. 5వ వచనం. వచనం. మరియు యెహోవా మరియు యెహోవా ఇంకను నాతో ఎలాగూ సెలవిచ్చెను, ఇంకను నాతో ఇలాగ సెలవిచ్చెను. ఈ జనులు ఈ జనులు మెల్లగా పారు వెళ్ళగా పారు షీలోహులో శిలోహులో నీళ్ల వద్దని నిలవద్దని చెప్పి చెప్పి రెజీనాను బట్టి రెజీనాను బట్టి రెమల్య కుమారుని బట్టి రమల కుమారుని బట్టి సంతోషించుచున్నారు. సంతోషించుచున్నారు. కాగా కాగా ప్రభువు ప్రభు బలమైన యుఫ్రాటీస్ నది బ్రహ్మణ ప్రార్థించినది విస్తార జలములను విస్తార ధర్ములను అనగా అనగా అషూరు రాజును అశూరు రాజును అతని దందంతటిని అతడంతటిని వారి మీదకి రప్పించును. వారి మీదకి రప్పించెను. అవి దాని కాలువలన్నిటిపైగా అవి దాని కాలువలపై పైగా పొంగి పొంగి ఒడ్డులన్నిటి మీదను ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును. పొర్లి పారును. అవి యోధా దేశంలోనికి వచ్చి అవి యూదా దేశంలో వచ్చి పొర్లి పొర్లి ప్రవహించును. ప్రవహించును. అవి కుతుకల లోతగును. అవి కుతుకలవుతామును. ఇమ్మానియేలు ఇమానియేలు పక్షి పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె తన రెక్కలు విప్పినట్టు వలె దాని రెక్కల వ్యాపకము దాని రెక్కల రాపకము నీ దేశ వైశాల్యం అంతటను నీ దేశ వైశాలమంతటిను వ్యాపించును. వ్యాపించెను. జనులారా జనులారా రేగుడి రేగుడి మీరు ఓడిపోదురు. మీరు ఓడిపోదురు. దూరదేశస్థులారా దూరదేశస్తులారా మీరు ఆలకించుడి. మీరు ఆలకించుడి. మీరు మీరు నడుము కట్టుకొనను నడుము కట్టుకొనను ఓడిపోవుదురు. ఓడిపోవుదురు. నడుము కొట్టుకొనను నడుము కొట్టుకొనను ఓడిపోవుదురు. ఓడిపోవుదురు. ఆలోచన చేసుకొననట్లు ఆలోచన చేసుకున్నట్లు అది వ్యర్థమగును. అది వ్యర్థమగును. మాట పలికినను మాట పలికిలను అది నిలవదు. అది నిలవదు. దేవుడు మాతో ఉన్నాడు. దేవుడు మాతో ఉన్నాడు. ఈ జనుల మార్గమున ఈ జనుల మార్గమున నడవకూడదని నడవకూడదని యెహోవా యెహోవా బహు బలముగా బహుబలంగా నాతో చెప్పి ఉన్నాడు. నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. ఈ మాట సెలవిచ్చాను. ఈ ప్రజలు ఈ ప్రజలు బండకొట్టు అని బండ కొట్టు అని చెప్పునదంతయు చెప్పుడదంతయు బందుకొట్లు అనుకునుడి. బంధు కొట్లు అనుకోండి. వారు భయపడుదానికి వాడు భయపడదానికి భయపడకుడి. భయపడకుడి. దాని వలన దిగులు పడకుడి. దాని వల్ల దిగులు పడకుడి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు అనుకునుడి. పరిశుద్ధుడు అనుకోండి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. మీరు భయపడుతున్న వారు ఆయనే. ఆయన కోసమే దిగులు పడవలను. ఆయన కోసమే దిగులు పడవలను. అప్పుడు ఆయన మీకు అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. పరిశుద్ధ స్థలంగా ఉండును. అయితే ఆయన అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు 2 కుటుంబాలకు తగులు రాయి ఆయను. తగులు రాయి ఆయను. అభ్యంతరము కలిగించు బండగా ఉండును. అభ్యంతరం కలిగించి బండగా నుండును. యెరూషలేము నివాసులకు యెరూషలేము నివాసులకు బోనుగాను గోనుగాను చిక్కులుగాను చిక్కులుగాను ఉండును. నుండును. అనేకులు వాటికి తగిలి అనేకులు వాటికి త్రొట్టిల్లుచు తొట్టిల్లుచు పడి పడి కాళ్ళు చేతులు కాళ్ళు చేతులు విరిగి విరిగి చిక్కబడి పట్టబడుదురు. చెక్కబడి పట్టబడుదురు. ఈ ప్రమాణ వాక్యమును ఈ ప్రమాణ వాక్యమును కట్టుము. కట్టము. ఈ బోధను ముద్రించి ఈ వాదన ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. నా శిష్యులకు అప్పగించుము. యాకోబు వంశ
వంశమునకు యాకోబు వంశమునకు తన ముఖమునకు తన ముఖమునకు మరుగు చేసుకొను మరుగు చేసుకును యెహోవాను నమ్ముకొను యెహోవాను నమ్ముకును నేను ఎదురు చూచుచున్నాను నేను ఎదురు చూచున్నాను ఆయన కొరకే నేను కనిపెట్టుచున్నాను ఆయన కొరకే నేను కనిపెట్టుచున్నాను ఇదిగో ఇదిగో నేనును నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించుచు సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలనిని సైన్యములకు అధిపతిగా యెహోవాలను సూచనలుగాను సూచనలుగాను మహత్కార్యములుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము ఇశ్రాయేలు మధ్య ఉన్నాము వారు మిమ్మును చూసి వారు మిమ్మల్ని చూసి కర్ణ పిచాచగల వారి యొద్దకును కర్ణ పిచాచును కిచకిచలాడి గొనుగు కిచకిచలాడు కొనుకు మంత్రాగ్నుల యొద్దకును వెళ్ళి మంత్రాజు వద్దకు వెళ్ళి విచారించుడని విచారించుడని చెప్పినప్పుడు చెప్పినప్పుడు జనులు జనులు తమ దేవుని యొద్దకే తమ దేవుని వద్దకే విచారింపవద్దా విచారింపవద్దా సజీవులుగా సజీవులుగా సజీవుల పక్షముగా సజీవుల పక్షముగా సచ్చిన వారి యొద్దకు వెళ్ళుదురా సచిన వారి వద్దకు వెళ్ళుదురా ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము ప్రమాణ వాక్యమును ప్రమాణ వాక్యమును విచారించి 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 ఈ ఈ ప్రకారము ఈ ప్రకారము వారు బోధించిన ఎడల వారు బోధించడల వారికి అరుణోదయము కలగదు వారికి అరుణోదయం కలగదు అట్టి వారు అట్టి వారు ఇబ్బంది పడుచు ఇబ్బంది పడుచు ఆకలిగొని ఆకలుకొని దేశ సంచారము చేయుదురు దేశ సంచారం చేదురు ఆకలి గొనుచు ఆకలి కొనుచు వారు కోపపడి వారు కోపపడి తమ రాజు పేరును తమ రాజు పేరును తమ దేవుని పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు పాపమును పలుకుచు శాపములు పలుకుచు శాపమును పలుకుచు మీద చూతురు మీద చూదురు భూమి తొట్టు తేరి చూడగా భూమి తట్టు చేరి చూడగా బాధలు బాధలు అంధకారముగాను అంధకారంగాను దుస్సహాయమైన దుస్సాయమైన వేదనయు కలుగును వేదనను కలుగును వారు గాఢాంధకారములోనికి వారు గాఢంధకారంలోనికి తోలివేయబడుదురు వేయబడుదురు దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వెనుకడులో ఫలింపజేయను గాక ఆమేన్ ఆమె రైట్ మంచిదైనా మరి రాత్రి కాల సమయంలో దేవాతి దేవుడు మరి మనల్ని ప్రేమించి ఆయన సన్నిధి భాగ్యాన్ని ఆయన సన్నిధి కాంతులను యెషయా గ్రంథము 8వ అధ్యాయం ద్వారా మనకు అనుగ్రహించి మరింతవరకు చక్కనటువంటి రీతిలో మరి భాగాలను చదువుకుని దేవుని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు దేవత దేవుడు కనుక మరి భాగ్యాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ అలాగే ఈ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలను మనం అర్థం చేసుకునేటువంటి ఆత్మ జ్ఞానాన్ని ఆత్మ సహాయాన్ని కూడా దేవుణ్ణి ఇమ్మని మనం వేడుకుందాం. ఓకేనా, రైట్. ఇక ఈ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలు ఏంటి అంటే దేవుడు వీళ్ళకి భరోసానిస్తున్నాడు అనమాట. ఎవరికి? యోధా వారికి, యోధా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆహాజు రాజుకి, ఏమండి అక్కడ ఉన్నటువంటి ఒక యాజకుడు ఊరియాకి, ఏమండి దేవుడు యెషయా ప్రవక్త ద్వారాగా తెలియజేస్తున్నాడు అనమాట ఈ అధ్యాయంలో. ఓకేనా, జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ అధ్యాయంలో మనకు కనబడే వ్యక్తులు ఎవరనంటే యెషయా గారు, ఏమండి యాజకుడైనటువంటి ఊరియా గారు, అలాగే అతనికి మరొక ఆయన సాక్షిగా ఉన్నటువంటి జకరియా గారు ఈ అధ్యాయంలో మనకు కనబడుతున్నారు. సరే, దేవుడు కూడా ఇదే అధ్యాయంలో మరి ప్రవక్తని దగ్గరికి, యెషయా గారి భార్య దగ్గరికి వెళ్ళడము, ఆవిడ కూడా మరి కుమారుని కనడం కూడా మనకు కనబడుతుంది. ఇద్దరు కుమారులు. యెషయా గారికి ఎంతమంది కుమారులు కనబడుతున్నారంటే ఇద్దరు కుమారులు. వారిలో మొదటి ఆయన పేరు మనం చూసాము. మొదటి ఆయన పేరు మనం చూసాం కదా, రెండో అధ్యాయంలో కనబడుతుంది. అలాగే రెండో ఆయన పేరు, వాళ్ళిద్దరి పేర్లు మనం చూసినాడు. మొదటి ఆయన పేరు మహార్షేల్ హస్బస్ అనేటువంటి ఒక పేరు అనమాట. ఏం పేరునైనా? మహార్లేల్ షాల్ హస్బస్ అనేటువంటి పేరు ఒక ఆయన కనపడుతుంది. పలకడానికే మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దేవుడు శత్రువుల్ని నాశనం చేస్తాడనేటువంటి ఒక పేరుకి అర్థం అనమాట. దేవుడు శాసంగా ఉన్నటువంటి వారిని రక్షిస్తాడు అనేటువంటి అర్థాన్ని కలిగి ఉందన్నమాట. మొదటి ఆయన పేరుకి అర్థం ఏంటి? ఆయన శాసంగా ఉన్నటువంటి వారిని దేవుడు రక్షిస్తాడు, శాస జనాంగాన్ని కాపాడతాడని చెప్పడానికి ఒక సూచనగా యెషయా కుమారుడు, పెద్ద కుమారుడు ఒక ఆయన మనకు కనపడుతున్నాడు. ఇప్పుడు రెండో ఆయన కూడా కనబడుతున్నాడు.
రెండో ఆయన పేరు మనకి కనబడుతుంది కదా, ఇదే అధ్యాయంలో మనం చదువుకున్నాం. 8వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మొదటి మాటలోనే, మరియు యెహోవా నాకు ఇలాగ గొప్ప పలకను తీసుకుని దాని మీద మహర్షాలాల్ హజ్బజ్ అనేటువంటి పేరు రాయము. రెండో కుమారుడు ఎవరైనా ఆ పేరు పలకడానికి కొంచెం మనకి కష్టతరంగా కనపడుతుంది. మహేర్ షాలాల్ హజ్బజ్ అనమాట. మహేర్ షాలాల్ హజ్బజ్. ఈ పేరుకి అర్థం ఏంటంటే త్వరితముగా దోపిడి అతమగును, త్వరితముగా దోపిడి అతమగును అనేటువంటి సూచనలుగా మరి తన ఇద్దరు బిడ్డలు ఉన్నారు. వాళ్ళిద్దరు బిడ్డలకి పేర్లు, వాటి అర్థాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. శేష జనాంగాన్ని రక్షించేటువంటి ఆయన పెద్ద కుమారుడు అయితే, చిన్న కుమారుడు ఏంటంటే త్వరితముగా దోపిడి అతమగును. ఏమండి, త్వరితముగా హతమగును అనేటువంటి అర్థాన్ని కలిగి తన ఇద్దరు కుమారులు సూచనలుగా పెట్టాడు దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా గారి ఇద్దరు కుమారులని. ఓకేనా, రైట్. ఇది మొదటి భాగం. ఇది. ఇక రెండో భాగాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ యాజకుడు అయినటువంటి ఉరియా కనబడుతున్నాడు. దేవుని పక్షాన సాక్షిగా ఒక ఆయన జకర్యా గారు కనబడుతున్నారు. ఉరియా పేరుకి ఏంటంటే యెహోవాయే వెలుగు, యెహోవా నాకు వెలుగు. ఈ పేరు ఉరియా గారి పేరుకి అర్థం యెహోవా నాకు వెలుగు. జకర్యా పేరుకి అర్థము యెహోవా జ్ఞాపకం ఉంచుకున్నాడు, యెహోవా జ్ఞాపకం చేసుకును అనేటువంటి ఈ నలుగురు పేర్లు మనము జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట. మొదటి ఆయన పేరు మహేర్ షాలాల్ హజ్బజ్ అండ్ ఇది రెండో కుమారుని పేరు. అలాగే మొదటి కుమారుని పేరు ఏమండి, మొదటి కుమారుని పేరు కూడా మనకు కనబడుతుంది. వీళ్ళిద్దరు కుమారుల పేర్ల యొక్క అర్థాలు మనకు కనబడుతున్నాయి. అలాగే యాజకుడు, మోషేబాబు ఎలా చూడాలి, యాజకుడు అలాగే నమ్మకమైనటువంటి ఒక సాక్షిని పెడుతున్నాడు కదా, ఈ సాక్షి, ఇలా ఈ నలుగురు మనకి కనబడుతున్నారు. ఇప్పుడు దేవుడు ఏమని చెబుతున్నాడు అని అంటే, మీరు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి అని ఇశ్రాయేల్ యోధా వారికి దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. కానీ రాజు ఏం చేయట్లేదు అని అంటే దేవుని మీద ఆధారపడట్లేదు. ఇతని ఆధారం ఎంతసేపు ఎవరి మీద ఉంది అని అంటే అశూరీయుల మీదే ఉంది. వాళ్ళైతే బాగా యుద్ధం చేస్తారు, వాళ్ళ దగ్గర బాగా సైన్యాలు ఉన్నాయి. ఇప్పుడు నా మీదకి, నా దేశం మీదకి రాకుండా నేను అశూరుని సంధి చేసుకుంటాను అన్నటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ ఆలోచన తప్పు అని వాక్యం మనకి సెలవిస్తుంది. ఎంత తప్పు అనంటే దేవుని తరపున దేవుడు ఇతన్ని రాజుగా చేస్తే ఈ రాజుతనాన్ని అతను నిలబెట్టుకోకుండా ఇతను ఏం చేశాడంటే చాలా విచ్చలవిడిగా ఇతను దేవుణ్ణి హీనపరిచాడు. ఇతని జీవిత కాలంలో చాలా దారుణాతి దారుణంగా. ఎంత దారుణంగా చేశాడనంటే ఈయన గురించి పరిచయ భాగం మనకి ఆ దినవృత్తాంతాల గ్రంథం దగ్గరికి వెళ్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. కారణం ఏంటంటే ఇతను ఎవరి మీద ఆధారపడాలి? మనకి సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా యెహోవా మీదే నువ్వు ఆధారపడాలని వాక్యం మనకు సెలవిస్తుంది. ఏం చేయాలట? మనము ఎవరి మీద ఆధారపడాలట? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా దేవుని మీదే ఆధారపడని వాక్యం సెలవిస్తుంటే ఈ ఆహాజు రాజు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? అశూరీయుల మీద ఆధారపడుతున్నాడు, అశూరు దేశం మీద ఆధారపడుతున్నారు. పోనీ అశూరీయులు వచ్చి ఇతనికి ఏమైనా సహాయం చేశారని అంటే ఆ సహాయము చేయలేదు. పైగా ఇతని దగ్గరికే వచ్చి మరి వీళ్ళ మీద యుద్ధం చేసినట్లుగా మనకు కనబడుతుంది. అదే సమయంలో వీళ్ళు భయపడవలసింది దేవునికి తప్ప ఇతరులకి ఎవరికి కాదన్నటువంటి విషయం వీళ్ళకి అర్థం కాలేదు. ఏనా? ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే మనకి సమస్యలు వచ్చినప్పుడు, మనకి కష్టాలు వచ్చినప్పుడు, మన కష్టాలను బట్టి, బాధలను బట్టి మనం భయపడకూడదు. వాటిని అన్నిటికీ మన మీదకి ఆమోదిస్తానన్నారు. ఒక ఆయన మనల్ని పరీక్షిస్తానన్నాడు, ఆయనకి మనము భయపడాలి. శరీరాన్ని చంపేవాడికి మీరు భయపడకండి, శరీరమును ఆత్మను చంపే ఆయనకి మిక్కిలి భయపడండి అని వాక్యం సెలవిస్తుంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని వాక్యం చెబుతుంది. దేవుని మీదే ఆధారపడాలి. కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటానన్నాడు. ఎందుకు? యెహోవా నాకు ఆధారమని దావీదు విశ్వసించాడు గనక, నమ్మడు గనక. కానీ ఈ రాజులు ఏమీ లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఒక పక్షాన్ని ఏమంటున్నాడో, నేను నీకు తోడుగా ఉంటాను, నా మాట విను అని ఎన్నిసార్లు యాజకుడి ద్వారాగా, ప్రవక్త ద్వారాగా చెప్పించిన ఈ రాజు ఏం చేయలేదో తెలుసా? వినలేదు.
వినకుండా ఏం చేశాడు, చాలా దారుణాతి దారుణంగా బ్రతికాడు. ఈయన గూర్చినటువంటి భాగాన్ని మనం ఒకసారి ఆ దినవృత్తాంతాల 2వ గ్రంథము 28వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. తీసారా ఎవరన్నా? 28 2వ దినవృత్తాంతాల గ్రంథము 28 నేను తీసాను, నేను చదువుతాను. దినవృత్తాంతాల 2వ గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనము 17వ వచనం చదువుతాం. అక్కడ చూడండి, చాలా చక్కటి మాటలు అక్కడ రాశాడు మనకి. అంటే ఈయన ఈ ఆహాజు రాజు 28వ అధ్యాయం 8వ వచనం అనుకున్నాం బాబు. 17వ వచనం 2వ దినవృత్తాంతాలు 28 రాజైన ఆహాజు తనకు సహోదరుల చదువుకుని నేను చదువుతున్నాను, ఓకేనా. 2వ రాజుల గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. రాజైన ఆహాజు తనకు సహాయము చేయడని అసూరు రాజు యొద్దకు వర్తమానం పంపిన. ఏం చేశాడట ఎవరో? ఈ రాజు ఎవరమ్మా? రాజైన ఆహాజు తనకు సహాయం చేయడని అసూరు రాజు యొద్దకు వర్తమానం పంపాడట. ఎవరికి సహాయం చేయమంటున్నాడు? నాకు సహాయం చేయని ఆహాజు రాజు ఎవరిని అడుగుతున్నాడు? నాకు సహాయం చేయని అశూరు రాజుని అడుగుతున్నాడు వెళ్ళి. అసలు ఎవరికి సహాయం చేస్తారు? దేవుడు మనుషులకి సహాయం చేస్తాడు. ఆయన నీకు సహాయం చేయవలనని ఆకాశ మేఘారుడై నీ దగ్గరికి వస్తున్నానని వాక్యం సెలవిస్తుంది. ఆయన మానవాళికి సహాయం చేయడానికి ఎలా వస్తున్నాడట? ఆయన ఆకాశ మేఘారుడై, అంటే ఈ ప్రపంచ వ్యాప్తంలో ఆయన కొరకు కనిపెడుతున్నటువంటి పిల్లలకి ఆయన సహాయం చేయడానికి మేఘవాహరుడే వస్తాడట ఆయన తన పిల్లల దగ్గరికి. అలాంటి వాగ్దానాన్ని కలిగి ఉన్నటువంటి వీళ్ళు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? మనుషులను ఆశ్రయిస్తున్నారు. ఈ మాట నిలబెట్టుకుందాం ఒకసారి. కీర్తనల గ్రంథము 118 8వ వచనం చదుదాం ఒకసారి. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనం చదువు నాన్న. తీతే చదవాలి, నాకు వద్దు కానీ 18వ అధ్యాయము 8వ వచనం చదువు. నేను చదువుతున్నా, నేను ఇలా చూడు. కీర్తనల గ్రంథం ఇది 118:8 నేను చదువుతున్నాను, చూసుకోవాలన్నమాట. దాన్ని బట్టి మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. ఎవరిని నమ్ముకోకూడదట మనము? మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించాలి. కానీ ఈ రాజు జీవితంలో ఒక్కసారి కూడా దేవుణ్ణి ఆశ్రయించినట్లే కనపడదు. ఒక్కసారి కొన్ని పర్యాయాలు మన స్టడీ ఇంకా చేయట్లేదు కనుక ఇతను దేవుణ్ణి ఆశ్రయించాడంటే, ఒకవేళ నిజంగా దేవుణ్ణి ఆశ్రయించి అంటే ఇతనికి దేవుని యొక్క విలువలు ఇంకా తెలియలేదు. దేవుని రుచి అర్థం కాలేదు. ఎవరికి? ఆహాజు రాజుకి. పోనీ అతనికి అర్థం కాకపోతే దాంతో అతను ఒక్కడితో పోతుంది. అప్పుడు యోధా రాజ్యానికి అతనికి ఇతను బట్టి ఇతనికి యోధా రాజ్యానికి అంతటి కూడా గొప్ప కీడు రాబోతుంది. దానికి అంతటి కారకులు ఎవరో? ఇతనే. ఆహాజు ఏం చేస్తున్నాడు? మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే. మరలా అషూరు రాజే కదా, ఆయన అషూరు రాజు యొద్దకు తనకు సహాయం చేయమని అడిగాడు కదా. మనం ఈ మాట ఎలా పెట్టుకోండి. మరలా 2వ దినవృత్తాంతాలు 28:17 రాజు అయిన ఆహాజు తనకు సహాయం చేయడని అషూరు రాజుల యొద్దకు వర్తమానం పంపిను. నాకు సహాయం చేయండి అని అతను ఎవరికి దగ్గరికి వర్తమానం పంపుతున్నాడు? అషూరు రాజుకి వర్తమానం పంపుతున్నాడు. ఇక్కడ కీర్తన గ్రంథంలో మనకేం రాయబడింది? రాజును నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజు సమయానికి వస్తాడా? రాడు. ఒకవేళ వచ్చిన రాజు ఎలాంటి వాడు? ధనాన్ని డబ్బుని ఆశ్రయించి ప్రేమించిన వాడే తప్ప హృదయపూర్వకంగా ప్రేమించినటువంటి వ్యక్తులు కాదు వీళ్ళు అశూరీలు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు? రాజులు నమ్ముకోవద్దు, నరులు నమ్ముకోవద్దు, నన్ను నమ్ముకోండి, నన్ను ఆశ్రయించండి, నేను మీకు సహాయం చేయడానికి ఆకాశ మేఘారుడే రాబోతున్నా, నేను వస్తానంటున్నాడు ఆయన. కానీ వాగ్దానాలన్నింటినీ కూడా ఆహాజరాజు ఏం చేయలేదు, మోషేబాబు పట్టించుకోలేదు. అందుకని ఏం జరిగిందో మనం చూద్దాం. 19వ వచనం మనం చదువుదాం. 19వ వచనం. ఆహాజు యోదయా దేశమును దిగంబరునిగా చేసి యెహోవాకు ద్రోహం చేసిండును. ఈ ఆహాజు రాజు యోధా దేశాన్ని ఏం చేశాడట నాయన? దిగంబరునిగా చేశాడట. అయ్యో, అంటే చూడండి, దిగంబరునిగా చేయడం అని అంటే మనం స్నానం చేసినప్పుడు ఎలా చేస్తాం? మన ఒంటి మీద వస్త్రాలు తీసుకుని ఎలాగైతే స్నానం చేస్తామో, ఇక్కడ కూడా ఈ రాజుగారి హయాములు, ఈ రాజుగారి పరిపాలన కాలంలో యోదయా దేశాన్ని ఇతను ఎలా చేశాడట? అలంకరణ భాషలో మాట్లాడుకోవాలంటే దిగంబరిగా చేశాడంట. ఎంత బాధాకరమైనటువంటి విషయం చూసారా?
ఇదంతా కారణం ఏంటి? అతడు దేవుణ్ణి ఆశ్రయించలేదు గనక. ఎవరిని ఆశ్రయించాడు? రాజులను ఆశ్రయించాడు. రాజులను ఆశ్రయించి ఏం చేస్తాడు? ఆడు పెట్టు కమ్ము అదును పొదును చూసి వీళ్ళ దగ్గర ఉన్నదంతా పట్టుకుని పోతాడు అతను. ఇదే రీతిలో ఇదే అష్షూరీలు హిజ్కియా రాజు గారి పరిపాలన కాలంలో కూడా వచ్చారు ఆయన మీదకి. మనకు వాక్యాన్ని వివరించారు కదా ప్రవీణ్ గారు. ఇదే అష్షూరీలు యోదయ దేశం మీదకి వచ్చినప్పుడు హిజ్కియా రాజు ఏం చేశాడంటే కన్నీళ్ళతో ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన విని 1,80,000 మందిని ఒక్క దేవదూత వచ్చి సంహరించి చంపేసి పడేసింది అంతే. యుద్ధంలో వాళ్ళు ఏమైపోయారు? అష్షూరీలు ఓడిపోయారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. కారణం ఏంటి? హిజ్కియా దేవుణ్ణి ఆశ్రయించాడు, రాజులను ఆశ్రయించలేదు, ఇతర రాజ్యాలను ఆశ్రయించలేదు, దేవుణ్ణి ఆశ్రయించాడు. కనుకనే వచ్చినటువంటి అష్షూరీలు ఎలాగైతే వచ్చారో మరలా అలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. వారితో యుద్ధం చేయలేదు, ఒక బాణమైనను ప్రయోగించలేదు. కారణం హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. మరి ఈ రాజు ఏం చేయాలి? ఆహాజు రాజు హిజ్కియా రాజులో ఇతను కూడా ప్రార్థన చేయాలి కదా. మరి ఇతను ప్రార్థన చేయకుండా ఏం చేశాడో మనం చదివేసి ముగించేసుకుందాం. ఆహాజు యోదయ దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహం చేసి ఉండను కనుక యెహోవా ఇశ్రాయేలుల రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యోదా వారిని హీనపరిచాడు. ఇప్పుడు ఆహాజుని బట్టి యోధా వారందరూ కూడా ఏమైపోయారు? హీనపరచబడ్డారు. ఇంట్లో కుటుంబంలో తండ్రి నిలకడగా లేడు అనుకోండి, తండ్రిని బట్టి కుమారులకు కూడా ఇప్పుడు ఏమొస్తుంది? హీనదశ వస్తుంది. ఏడయ్యా మీ తండ్రి డబ్బులు పట్టుకుని వెళ్ళాడు, ఇప్పుడు ఇంకా కట్టలేదు, ఎక్కడికి వెళ్ళాడు మీ నాన్న అని నేను లేని టైంలో బిడ్డల మీద మీ మీద అజమాషి చేస్తాడు. ఎవరు? మీ నాన్న ఇంట్లోకి రమ్మని ఏమైనా ఇంట్లోని అని ఇంట్లో ఉన్నటువంటి బాక్సులు కానీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ పట్టుకుని వెళ్ళిపోతాడు. అవసరమైతే సెల్లకి ఛార్జింగ్ ఎక్కినా సరే పట్టుకుని వెళ్ళిపోతాడు ఆయన. కారణం ఏంటి? ఇంట్లో కుటుంబంలో తండ్రి నిలకడగా లేకపోతే ఆ బాధలు ఎవరు చూస్తారు? ఇప్పుడు పిల్లలు చూస్తారు, పిల్లలు చూడవలసి వస్తుంది. అలా చేసేసాడట ఇతని దేశాన్ని. యోధా వారిని హీనపరచును. అష్షూరు రాజు అయిన తెగ్లెప్సలేసరు అతని యొద్దకు వచ్చి అతనిని బాధపరిచినే కానీ అతని బలపరచలేదు. ఈ రాజు వచ్చాడట, వచ్చి ఏం చేశాడు? బలపరచలేదు. ఏం చేశాడు? బలహీనపరిచాడు. ఆహాజు భాగము తెరిచి యెహోవా మందిరంలో నుండి ఒక భాగమును, రాజనగర్లో నుండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును అష్షూరు రాజునకు ఇచ్చెను. కానీ అతనికి సహాయం చేయలేదు. ఇతను ఏం చేశాడట? దేవుని ధనాగారంలో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి బంగారాన్ని వీటిని అన్నిటినీ తీసుకుని వెళ్ళి భాగాలుగా అధిపతులకి, అధికారులకి, అష్షూరీలకి అందరికి ఇచ్చేసాడట. 23 వచనం చదువు. అతనికి సహాయం చేయలేదు. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరింత అధికముగా అతిక్రమములు జరిగించెను. ఏం చేశాడట ఇతను? ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరీ అధికముగా అతిక్రమములు జరిగించెను. అట్లా చేసిన వాడు ఈ ఆహాజు రాజు. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయుచున్నవి గనక వాటికి సహాయం చేయుటకు నాకును కలిగినట్లు నేను వాటికి బలులు అర్పించదని అనుకుని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించును. దేవునికి బలి అర్పించవలసినటువంటి ఇతను ఎవరికి అర్పిస్తున్నాడట? సిరియనుల దేవతలకు బలి అర్పిస్తున్నాడట. అయితే అవి అతనికి ఇశ్రాయేలు వారికి నష్టమునే హేతువులైను. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి, ఆహాజు రాజు ఏం చేస్తున్నాడమ్మా? మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నింటినీ సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులన్నింటినీ మూయించేశాడట. యెహోవా మందిరపు తలుపులన్నీ ఏం చేసేసాడు? మూయించేసాడంటే ఎంత బాధాకరమైనటువంటి, ఎంత దారుణంగా, ఎంత మూర్ఖకరమైనటువంటి ప్రవర్తన అతని మీదకి వచ్చేసిందో చూడండి. యెహోవా తలుపులు మూయించి యెరూషలేము అన్నంతటా బలిపీఠాలు కట్టించాడట. యెరూషలేము అంతటా ఏం కట్టించాడు? బలిపీఠాలు కట్టించాడు. బలిపీఠాలు ఎవరు కట్టించాడు? దేవునికి కాదు, దయ్యానికి కట్టించాడు. యోధా దేశంలోని పట్టణంలో అన్నింటిలోనూ అతడు అన్య దేవతలకు ధూపం వేయుటకే బలిపీఠం కట్టించను. ఇప్పుడు ఏం చేశాడట? అన్య దేవతలకు బలిపీఠం వేయడానికి, ధూపాలు వేయడానికి బలిపీఠాలను కట్టించి తన పితరులు అయిన దేవుడైన యెహోవా కోపం పుట్టించను. దేవునికి ఏం కలిగించాడు? ఇప్పుడు ఇతను కోపాన్ని కలిగించేశాడు. ఈ కోపాన్ని అంతటినీ తీయడానికి దేవుడు ఏం చేశాడు? మోషే బాబేలా ఏమంటే ఈ కోపాన్ని అంతటినీ తీయడానికి దేవుడు ఏం చేశాడు? యెషయా ప్రవక్తను అతని దగ్గరికి పంపించాడు. యెషయా 2 బిడ్డలని కూడా అతని దగ్గరికి పంపించాడు. ఇది ఒక కన్యక గర్భవతి కుమారుని కంటదే. అతడు మహేర్ షలాల్ హస్బజ్ అనేటువంటి ఒక ఆయన. ఇలాంటి పేర్లు కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు. యాజకుడైనటువంటి ఉరియా ఉన్నాడు.
నమ్మకమైనటువంటి జకరియా ఉన్నాడు. వీళ్ళందరిని బట్టి దేవుడు దేశాన్ని ఆహాజరాజుని కాపాడాలనుకున్నాడు. అస్సలే పట్టించుకోలేదండి ఆహాజరాజు. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడంటే యెహోవా దేవాలయపు తలుపులు మూసేసి బలిపీఠాలను కట్టించి అన్ని దేవతలకి ధూపాలు వేస్తున్నాడనంటే ఆ రాజు పతనం ఏమైంది? ప్రారంభమైంది. ఆ రాజు పతనం ఏమైపోయింది? ముగింపుకు వచ్చేసింది. అలాగే ఇదే అష్షూరీయులు హిజ్కియా రాజు పరిపాలన కాలంలో వాళ్ళు కూడా వచ్చి దండెత్తడానికి వచ్చారు. కానీ హిజ్కియా ప్రార్థన చేశాడు. వాళ్ళు ఎలాగైతే వచ్చారో మరలా అలా వెనక్కి తిరిగిపోయేటట్టుగా దేవుడు చేశాడు. ఈరోజు కూడా ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి మీ మీదకి నా మీదకి కూడా దురాత్మలు దుష్ట శక్తులు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంటాయి. అలా ప్రేరేపించినప్పుడు మనం ఎవరి దగ్గర విచారణ చేయాలి? దేవుని దగ్గరే విచారణ చేయాలి. ఇప్పుడు జ్వరాలు వస్తాయి, మన వాళ్ళకి రోగాలు వస్తాయి, మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? ఎవరెవరి దగ్గరికో వెళ్ళి విచారణ చేస్తారు. అదే అంటాడు ఈ 8వ అధ్యాయంలో. ఒకసారి చివరిగా మాటను మనం చూసేసి ముగించేసుకుందాం. 19వ వచనం చదివించండి. 8వ అధ్యాయం 19వ వచనం చదివేసి మనం ప్రార్థన చేసుకుందాం. వారు మిమ్మల్ని చూసి కర్ణ పిశాచ గల వారి యొద్దకును కిచకిచలాడు గొనుగు మంత్రాగ్నుల యొద్దకును వెళ్ళి విచారించదు రండని చెప్పుకొనుచు జనులు తమ దేవుని యొద్ద విచారింపవద్దా? సజీవుల పక్షంగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళి విచారింపతగునా? వీళ్ళు ఏం చేస్తున్నారట? చచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారిస్తున్నారట. సోది చెప్పించుకోవడము, ఏమంటే ఇంకా రచ్చరేగలు తెచ్చుకోవడం, ఇలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మనకి బాధ వచ్చినా, జ్వరం వచ్చినా, మనకి బలహీనతలు వచ్చినా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వైద్యుని సంప్రదించి మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి తప్ప తాయిత్తుల్లోనూ రచ్చరేకుల్లోనూ లేకపోతే ఇంకా మూఢనమ్మకాల్లోనూ మనం ఉండిపోతే ఆహాజరాజు లాంటి వారమే మనం అవుతాం. కనుక మన కష్టాల్లో, మన కన్నీళ్ళు మనం ఎవరిని ఆశ్రయించాలి? మోషే బాబు దేవుణ్ణి ఆశ్రయించాలి. మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలని వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట. ధర్మశాస్త్రం ప్రమాణ వాక్యమును విచారించడి. మనం ఏం చేయాలంటే ధర్మశాస్త్ర ప్రమాణ వాక్యమును విచారించాలి. ఈ వాక్య ప్రకారం వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలగదు. అంటే ఈ వాక్య ప్రకారంగా బోధించాలి. బోధించకపోతే వారికి ఏం కలగదట? అరుణోదయం కలగదు. అరుణోదయం కలగాలంటే వెలుగు మనలోనికి రావాలనంటే దేవుడు ఏవైతే బోధించమని మనకు చెప్పాడో, ఏవైతే బోధ నేర్చుకోమని మనకు చెప్పాడో వాటి ప్రకారంగా మనం చేయగలిగితేనే, వాటి ప్రకారంగా వినగలిగితేనే హిజ్కియా రాజు గారికి లాగా మనం విజయాన్ని చూస్తాం. లేకపోతే ఆహాజు రాజు గారి లాగా అపజయాలు చూసి ఏమంటే దేశాన్ని ఏం చేశాడు? ఆయన అవమానపరిచాడు. దేశాన్ని ఏం చేశాడు? దిగంబరిగా చేశాడు ఆయన. కనుక మీరు నేను కూడా మనకు వస్తున్నటువంటి కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి సంఘాన్ని ఆశ్రయించాలి. ఇప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలమ్మా? సంఘాన్ని ఆశ్రయించాలి. మనకి చిన్న కష్టం వచ్చినా సరే మనం సంఘాన్ని ఆశ్రయిస్తే సంఘం ద్వారాగా దేవుడు ఎలాంటి కార్యాలైనా చేస్తాడు. ఎవరైతే 2-3 నా పక్షాన్ని వేడుకుంటారో అది పరలోకమందును బంధింపబడుతుంది అన్నాడు, భూమి యందును బంధింపబడుతుంది. మీరు ఏమన్నా వేడుకుంటే అది పరలోకమందు విప్పబడుతుంది, భూమి యందు కూడా విప్పబడుతుంది. అంత ఆధిక్యతని దేవుడు ఈరోజు సంఘానికి ఇచ్చాడు. కనుక మనం సంఘానికి వెళ్ళి సంఘం యొక్క విచారణ చేద్దాం. మన కష్టం వచ్చిందా? దైవ సేవకుల దగ్గరికి వెళ్దాం. దైవ సేవకుల యొక్క నిర్ణయాలు తీసుకుందాం. మన సమస్యలు చెప్పుకుందాం. వారు చక్కటి సజెషన్ చేసి మనల్ని బండ మీద నిలబెడతారు. ఆ బండ మీద నిలబడితే మన బ్రతుకులు, మన జీవితాలు మరి దేవునికి మహిమకరంగా ఉంటాయని వాక్యం సెలవుస్తున్నాయి. ఇంకా ఎన్నో సత్యాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఇంకా రాగడి దినాల్లో పరిపూర్ణంగా, సంపూర్ణంగా నేర్చుకుందాం, మనం తెలుసుకుందాం స్థానిక సంఘం ద్వారా. ప్రార్థన చేసుకుందాం. మోషే బాబు ప్రార్థన. ఈ సాయంత్రకాల సముద్రండి మీ లాగా భాగ్యం మీకు అందుతుంది విన్నబడి మా రోజులు 30 కడుతుంది 100 ఫైన్ చేయాలి. ఇక్కడ క్లాస్ ఊహించుకుంటుందండి. బహిరంగ సభలు మేము వెళ్తుండగా ఆదరించాలి. మీరు రేట్ అయిపోతుంది దిగతండి ఇవ్వండి దిగతండి ఇది కొంటుంది ఇంకా దినాలు గారు ఊటి భవిష్యత్తు పడుతుంది. వేసుకృష్ణ పడుతుంది. ఆమె జయ తల్లి ప్రార్థన. పలిచిన గవర్నమెంట్ శ్రేష్టమైన ఈ రోటరీ కదండి. వాక్య చదువుకున్న రాత్రి 6 నుంచి అంత కొనుక్కున్న చదివిన రోటరీ కదండి. ఈ రాత్రి కాల సమయంలో ఎక్కడ చదువుకుని బాగా ఇచ్చిన రోటరీ కదండి. ఈ 5వ తారీఖు సండే టు సండే వేరే సంబంధించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందరో నీ నామం అనుకునేలా చేయండి. ఈ రోటరీ కదా ఈ రోజు తండ్రి ఆదరించాలని కృపణలా చేయండి. ఈ 5 రోజు నీ నామం అనుకునేలా చేయండి. ఇంకా అనిపిస్తుంది. ఏది కృష్ణ తండ్రి ప్రార్థన చేసుకుంటాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా.
దేవా ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను మీరు మాకు అనుగ్రహించి ఎంతవరకు తండ్రి మీ సన్నిధి కాంతుల ద్వారా నేను యెషయా గ్రంథము 8వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడుతండి. యెషయా గారు ఇద్దరు బిడ్డలు, అలాగే ఆహాజునైనా యాజకుడైనటువంటి ఊరియా, నమ్మకమైనటువంటి సాక్షి జకరియా గారి ద్వారాగా నేను 8వ అధ్యాయం ద్వారాగా తండ్రి కొన్ని సంగతులు మీరు మాకు వినిపించారు, నేర్పించారు, తెలియజేశారు తండ్రి. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి విన్న వాక్యం మా వినికిడిలో 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలింపజేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థన ముగించుకుని సండే టు సండే బహిరంగ సభలు 5 రోజులు ముగించుకుని 6వ దినంలోనికి మమ్మల్ని నడిపించినందుకే కృతజ్ఞతలు తండ్రి. మరి నాయన ఈ 6వ రోజు జరుగుతున్నటువంటి బహిరంగ సభనైనా మీకు మహిమకరంగా, అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. ఎవరి యొక్క మనస్సాక్షి నిమిత్తమైనా ఈ సభలు మీరు సిద్ధం చేస్తారో మాకైతే తెలియదు ప్రభా. ఎవరిని మీరు ప్రేరేపిస్తున్నారో మాకైతే తెలియదు ప్రభా. ఈ 8 రోజులు జరుగుతున్నటువంటి ఈ మహా పండుగలు ప్రభా మీ నామ మహిమార్థమై, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకుల రక్షణార్థమై, అనేకుల మారు మనసు విషయమై నన్ను మీరు జరిగిస్తారని మేము విశ్వసిస్తున్నాం ప్రభా. అనేకులు వచ్చి ఇదివరకు ఎంతో చక్కటి వర్తమానాలు అందించారు తండ్రి. ఇక ముందున్నటువంటి రోజుల్లో మంచి వర్తమానాలు మీరు మాకు అనుగ్రహించండి. రాత్రి కాల సమయంలో మాట్లాడుతున్న దైవ సేవకులు మీరుండండి. విలువైన సమాచారాన్ని మాకు అనుగ్రహించండి. మా హృదయాలను, మా మనసులను, మా నేత్రాలను తెరవండి తండ్రి. నేను ఎక్కడైతే పాపం గూడు కట్టుకున్నదో అక్కడి నుంచి నాయన వాక్యం వెళ్ళి నాయన పాపాన్ని బయటకు త్రోలుకుని విసర్జించు ప్రభావ. నీతి కార్యాలు చేయడానికి మీ సహాయాలు మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ నడిపిస్తున్న సేవకుల కుటుంబాలను దీవించండి, పరిచారకుల కుటుంబాలను దీవించండి, సహకరిస్తున్న యువ సేవకుల బృందాన్ని అంతటిని దీవించి ఆశీర్వదించండి. సేవకులకు నాయన ఆహార పదార్థాలని ఇస్తున్నటువంటి నాయన మా ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.